మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకునేది కిరణ్నే. నేను నా మనసు చంపుకొని అభితో కలిసి జీవించలేను. ఇంకోసారి ఆ మాట అన్నావనుకో మూతి పళ్ళు రెండు రాలగొడతా. పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావా? నీకి ఎంత ధైర్యం లేకపోతే మా ముందరనే బరి తెగించి మాట్లాడుతున్నావు. నేను ఇప్పటికి కూడా తెగించి మాట్లాడకపోతే నా జీవితమే నాశనం అయ్యేది. నాది కిరణ్ది స్వచ్ఛమైన ప్రేమ. మా ఇద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు. అబ్బచ్చా, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉండడానికి నీ కళ్ళకి మేము వెర్రి పప్పల్లా కనబడుతున్నామా? నేను చచ్చినా సరే మీ ఇద్దరిని మాత్రం ఒకటి కానియను. మీ ప్రేమని యాక్సెప్ట్ చేసేదాన్ని అయితే మీరు ప్రేమించుకున్నప్పుడే మీకు పెళ్లి చేసేదాన్ని. అప్పుడే యాక్సెప్ట్ చేసలేను, ఇప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తాను ఎట్లా అనుకుంటున్నావు? అయినా ఇప్పుడు నీ అనుమతి కోసం ఎవరు అడిగినారు? నాకేమి నీ పర్మిషన్ అవసరం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మమ్మల్ని కాదని ఆ కిరణ్ని పెళ్లి చేసుకుందామనే? అవును, ఇంతకు ముందు ఒకసారి నీ మాటకు విలువిచ్చినందుకే నా జీవితం సర్వనాశనమైంది. మళ్ళీ నాకు ఆ దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినాడు. ఈ ఛాన్స్ ను మాత్రం అసలు వదులుకోను. చూడమా, నా జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదు. నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటది. ఈ ప్రపంచం తలకిందులైనా సరే నేను మాత్రం కిరణ్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నువ్వు అట్లా మాట్లాడితే మరి అభి జీవితం ఏం కావాలి? నీ మెల్ల తాళి కట్టిన పాపానికి జీవితాంతం బాధపడుతూ బతకాలనా? నన్ను అడిగితే నాకేం తెలుసు? నేనేమన్నా చెప్పినానా అభికి నాకు పెళ్లి చెయ్యి అని? నేనేమన్నా చెప్పినానా అభికి నా మెల్ల తాళి కట్టు అని? ఇంకా చెప్పాలంటే నేను పెళ్లికి ముందరనే అభికి మొత్తం నిజం చెప్పినా. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను కిరణ్నే ప్రేమిస్తున్నా అని. నన్ను పెళ్లి చేసుకోవద్దు అని కూడా చెప్పినా. ఆయన కూడా నా మెల్ల తాళి కట్టినాడంటే దానికి కారణం నువ్వే కదా. నువ్వు మీ అన్నయ్యని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసినావు. ఇంకా మామయ్య అభిని నా మెల్ల తాళి కట్టమని బలవంతం చేసినాడు. ఒక రకంగా చెప్పాలంటే అభి జీవితం కూడా నాశనం కావడానికి కారణం నువ్వే. నువ్వే గనుక కరెక్ట్ ఉండింటే ఇప్పుడు నేను, అభి, కిరణ్, అవని అందరూ సంతోషంగా ఉండేవాళ్ళం. నీ ఒక్కదాని వల్ల మా అందరి జీవితాలు నాశనమైనాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ తప్పు నువ్వు సరి చేసుకో. నేను మాత్రమే కాదు, అభి కూడా అలాంటి దాంతో జీవితాంతం సంతోషంగా ఉండలేడు. అభి జీవితంలోకి నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి, నీకు దండం పెడతా. అబ్బో, వదిలేస్తే కిరణ్ దగ్గరికి పోదామనే? నువ్వు ఎంత మాట్లాడినా వేస్తే. నీ మాటలకి నేను అసలు కన్విన్సే గాను. ఇందాక ఏమన్నావే? అభి మా అన్నయ్య బలవంతాన ఇష్టం లేకుండా నీ మెల్ల తాళి కట్టినాడా? నీకి కొంచెం కూడా సిగ్గు లేదా ఆ మాట నీక? అభి నిన్ని తన ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. నువ్వు కిరణ్ని ప్రేమిస్తున్నా అని చెప్పిన తర్వాతనే అభి ఇంకా చేసేదేం లేక తనకు కూడా పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పినాడు. దీని గురించి నీకు కూడా మొత్తం నిజం తెలుసు. అభి నిన్ని ప్రేమిస్తున్నా అని చెప్పినాడా లేదా? నాకేమి తెలియదు అనుకున్నావా? నీ పప్పులేం ఉడకవులే. నీతో కలిసి ఉండడం అభికి కూడా ఇష్టమే. ఇంత ప్రేమించే మొగుడిని పక్కన పెట్టుకొని వాడెవడో గొట్టంగాని కోసం పోతా అంటవేంది? అభికి నేనంటే ఇష్టం, కానీ నాకు అభి అంటే ఇష్టం లేదు. ఏ, ఎందుకు ఇష్టం లేదు? నీకి ఏం తక్కువ చేసినాడని? మీకి పెళ్ళైనప్పటి నుంచి నిన్ను కొంచెమని ఇబ్బంది పెట్టినాడా? ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని మొత్తం అభినే చేసింది. నీకి నచ్చినటువన్నీ వండి పెట్టి నీకు సేవలు చేసి ఆఖరికి నీ ఒంటి మీద బట్టలు కూడా ఉతికినాడంటే నువ్వంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకో. ఆ పనులన్నీ డబ్బులిస్తే పని వాళ్ళు కూడా చేస్తారు. చూడమ్మా, నువ్వు నాకు 100 చెప్పినా సరే నేను అభితో కలిసి సంతోషంగా ఉండలేను. మరి ఇదే తెగింపు పెళ్లికి ముందర ఏమైంది? ఇప్పుడు అన్ని బానే మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ అమ్మతో ఎదురు మాట్లాడినట్టు పెళ్లికి ముందరనే మాట్లాడింటే, అప్పుడే తెగించి కిరణ్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నా జీవితం ఇట్లా అయ్యేది కాదు కదా. సరే, నేను ఒప్పుకుంటా. నేను నిన్ను ప్రేమించింది నిజమే. నువ్వు నాకు పెళ్లికి ముందర నిజం చెప్పింది నిజమే. కానీ అప్పుడు నా సిచ్యువేషన్ ఏందో నీకు కూడా బాగా తెలుసు. నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మంచో చెడో మనిద్దరికి పెళ్ళయింది. నువ్వు ప్రేమించిన కిరణ్కి కూడా పెళ్ళయింది. ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈడ నా జీవితం, ఆడావిడి జీవితం, ఇద్దరి జీవితాలు నాశనమవుతాయి. అంతేకాకుండా నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావని తెలిస్తే మా అమ్మ మా నాన్న ఈ వయసులో ఏమైపోతారు?
ముందరనే మా నాన్నకి ఆరోగ్యం బాలేదు. అదే కదా, నీకి మీ మామయ్య అంటే ఇష్టం కదా. కనీసం మీ మామయ్య ఆరోగ్యం కోసమైనా నువ్వు అభితో కలిసి అమెరికాకు పోయే. నన్ను నమ్ము, నీ జీవితం బాగుంటది. అభి నిన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నన్ను క్షమించండి. మీరు ఇంత చెప్తున్నా సరే నా మనసు మారతలేదు. నేను నా భర్తలాగా కిరణ్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. కిరణ్ కిరణ్ కిరణ్, అసలు వాడిలో ఏముందే? మేము ఇంతగా చెప్తున్నా నీ మైండ్కి ఎక్కుతలేదా? నీ బుర్రలో మెదడుకు బదులు ఏమన్నా పెండ పెట్టుకున్నావా? నేను చివరిసారిగా చెప్తున్నా, మర్యాదగా అభితో కలిసి అమెరికాకు బయలుదేరు. లేకపోతే ఏం చేస్తారు? ఇంకా దీంతో మాట్లాడింది అభి. లోపలికి ఈడ్చుకొని పో. దీనికి మంచి చెప్తే అర్థం కాదు. బలవంతంగా లాక్కొని పోతేనే సిగ్గొస్తుంది. ఏది లాక్కొని పొమ్మని చూద్దాం. అంత ఈజీ అనుకుంటున్నారా నన్ను బలవంతంగా అమెరికా తోలుకొని పోవడం? ఈడ ఉన్న పోలీసులకి మీ గురించి చెప్తే మీరు నన్ను లోపలికి లాక్కొని పోవడం కాదు, వాళ్ళే మిమ్మల్ని లాక్కొని పోయి జైల్లో పెడతారు. ఇంతకి తెగించిన దాన్ని నేను పోలీసులకు చెప్పడం అంత పెద్ద పనేం కాదు. మర్యాదగా నన్ను ఇంటికి తోలుకొని పోండి, లేకపోతే నేను అన్నంత పని చేస్తా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ పల్లవి ఇంకా మన మాట వినదు. నాతో కలిసి అమెరికాకి రాదు. అప్పుడే ఏమైంది అభి? ఇది ఇట్లే మాట్లాడుతుందని నాకు తెలుసు. ఇప్పుడు చూడు ఆట. దీన్ని ఎట్లా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. మీలో మీరు గునుక్కేంది చాలే, ఇంకా కార్ తీయండి, ఇంటికి పోదాం. నేనింకా ఇంటికి రాను. నాకు తెలిసే నువ్వు ఇట్లా మాట్లాడతావని. కానీ చివరి ప్రయత్నంగా నీతో మాట్లాడి కన్విన్స్ చేద్దాం అనుకున్నా. కానీ నువ్వు కన్విన్స్ అయితలేవు. ఆ కిరణ్నే పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అయితే ఇంకేముంది? పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన నువ్వు మళ్ళా కిరణ్ని పెళ్లి చేసుకుంటే మా పరువేం కావాలి? ఊర్లో మా గౌరవం ఏమైపోవాలి? నలుగురిలో నేను మీ నాన్న తలెత్తుకొని తిరగగలమా? అలాంటి విలువలేని బతుకు నాకు అవసరం లేదు. అంటే ఇదిగో విషం. నేను దీన్ని తాగి చచ్చిపోతా. అమ్మా! అవును, అమ్మనే మాట్లాడుతున్నా. నేను అల్లారు ముద్దుగా కనిపెంచిన నా కూతురే నా మాట వింటలేదు. నువ్వు చేసే పనులకి మా పరువు పోతే మా ప్రాణం పోయినట్టే. నువ్వు మా పరువునే లెక్క చేస్తలేవు. ఇంకా మేము బతికుండి ఏం లాభం? ఫస్ట్ విషం తాగి నేను చచ్చిపోతా. ఆ తర్వాత నిజం తెలిస్తే మీ నాన్న కూడా ఊడేసుకొని చస్తాడు. మేమిద్దరం పోయిన తర్వాత నీకు ఎలాంటి అడ్డు ఉండదు. నిన్ని ఆపేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవ్వరుండరు. నీకిష్టం వచ్చినట్టే కిరణ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నీకి నువ్వు బాగుంటే చాలు. మేము బతుకుతే ఏమి సస్తే ఏమి. అమ్మా, ఏంటి అట్లా మాట్లాడుతున్నావు? నాకైతే మస్తు భయమేస్తుంది. నువ్వు ఫస్ట్ ఆ పాయిజన్ బాటిల్ కింద పడేయి. అస్సలు పాడేయను. అయినా నీకెందుకే భయం? నేను చస్తే నీకింకా ఎదారుండదు. నువ్వనుకున్నట్టే ఆ కిరణ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నేనిప్పుడే విషం తాగుతా. అత్తయ్య, అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఆపొద్దబి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు నాకీ శిక్ష తప్పదు. నన్ను క్షమించబి. పల్లవి అన్నట్టు నిజంగంటే నీ జీవితాన్ని నాశనం చేసింది నేనే. ఈ పల్లవి ఎలాగో నీ దగ్గర ఉండదు. నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. అమ్మా! నన్నెందుకు ఆపినావే? నా చావు నేను చస్తున్నా కదా. నువ్వు ఎలాగో నాకు నచ్చినట్టు ఉండవు. అలాంటప్పుడు నేను బతికి లాభమేంది? నన్నే ఆపొద్దు. నీ కాలు పట్టుకుంటా ఆగమ్మా. నువ్వు నా కాలు పట్టుకోవడం కాదు, నేనే నీ కాలు పట్టుకోవాలి. నీలాంటి గొప్ప కూతురు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు, నాకు తప్ప. నువ్వు నన్ను ఎంత ఆపినా సరే ఈ రోజు మాత్రం నేను అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తా. ప్లీజ్ అమ్మా, నాకి మస్తు భయమేస్తుంది. నువ్వు ఇట్లా చేస్తే నేను, తమ్ముడు, నాన్న ఏమైపోవాలి? మీ తమ్ముడు మీ నాన్న ఏమైపోతే నీకెందుకు? నువ్వు సంతోషంగా ఉంటావు కదా. నేను కిరణ్ని ప్రేమించింది నిజమే, కానీ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నాకు అందరు కావాలి. నన్నొద్దులు ఫస్ట్. నువ్వు నన్ను తాకుతుంటే కూడా నాకు కంపరంగా ఉంది. అసలేంది అత్తయ్య ఇదంతా? చూడు, అందరు మనల్నే చూస్తున్నారు. ఏమన్నుంటే ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం. పదండి అత్తయ్య. యాడికి అభి వచ్చేది? ఈ రోజు నేను ఇంటికి పోతే నా బాడీ మాత్రమే పోతుంది. ప్లీజ్ అభి, అమ్మకు నువ్వైనా చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఎవరు చెప్పినా వినను. ఒకటి
పోతే నువ్వు అభి ఇప్పటికిప్పుడే అమెరికాకి బయలుదేరాలి. లేదా రెండు, నేను ఇప్పటికిప్పుడు విషయం తాగి చేస్తే నా బాడీ ఇంటికి పోవాలి. నీకు ఉండింది రెండే ఆప్షన్సే. ఆ తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం. నాకు అర్థమైందే, నేనే విషయం తాగుతా. ఆగమ్మా. అమ్మయ్యా, దారిలోకొచ్చింది. నువ్వేమి చావాల్సిన అవసరం లేదు, నేనే చేస్తా. ఏమన్నావు? అదే, నేనే అమెరికాకు పోయి చేస్తా. మళ్ళీ ఆడుకోయినాక అభితో మంచిగా ఉంటావు కదా. ఆ ఉంటా. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా లేట్ చేస్తే ఫ్లైట్ మిస్ అవుతుందేమో. ఇంకా బయలుదేరండి. పాపం అత్తయ్య పల్లవి. ఇంకా తప్పదు. నేనే ఒకసారి వీలు చూసుకొని అమెరికాకు వచ్చి మాట్లాడతా. వెళ్ళాబి. పల్లవి జాగ్రత్త. సరే అత్తయ్య. నన్ను క్షమించు పల్లవి. నిన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ అమెరికాకు పంపిస్తున్నా. నాకి నీ బాధ అర్థమవుతుంది. కానీ నేను ఏం చేసినా నీ జీవితం బాగుండాలని చేస్తా. నువ్వు ఈయనే ఉండవని ఫస్ట్ నీకి ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తా. ఇప్పుడు నా ముఖానికి దిష్టి తీయడం ఒకటి తక్కువ. ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ మీద ఎంతమంది కళ్ళు పన్నాయో ఏమో, అందుకే ఎప్పుడు లేనిది నీ విషయంలో ఇన్ని బాధలు, ఇన్ని గొడవలు. ఇంటికొచ్చి రాగానే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మళ్ళీ అన్ని గుర్తు చేసి అవనీని బాధ పెట్టొద్దమ్మా. నువ్వు పోయి ఎర్రనీళ్ళు తీసుకురాపో. ఇప్పుడేమీ అవసరం లేదు, నా మనసు బాలేదు. కొద్దిసేపు నన్ను ఒంటరికి వదిలేయండి. అసలేందిరా ఇది? ఇది మంచి ఇంటికి కోడలయ్యిందని ఎంత సంతోషపడినాము, అంతలోపు ఇట్లా అయింది. అవని ఇట్లా పుట్టింటికి రావాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకునలేను. చూడండి, అవని ముందరనే చాలా బాధలో ఉంది. మీరు ఇలాంటివన్నీ తన ముందర మాట్లాడొద్దు. అసలేమి జరిగినట్టే తనతో నార్మల్గా ఉండండి. రేయ్, ఏదో కోపంలో వాళ్ళతో గొడవపడి అవనీని ఉన్న పలంగా పుట్టింటికి తొలుకొని వచ్చినాము. కానీ అవనీని ఎన్ని రోజులని ఇన్నే పెట్టుకుంటాము? ఎన్ని రోజులున్నా వాళ్ళ అత్తగారింటికి పోవాల్సిందే కదా. ఏందమ్మా నువ్వు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఈ టైంలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అవని ముందరనే పుట్టడు దుఃఖంతో పుట్టింటికి వచ్చింది. వచ్చి 10 అంటే 10 నిమిషాలు కూడా అయితే లేదు. అప్పుడే అవనీని ఎన్ని రోజులని పెట్టుకుంటాం అంటున్నావు. అవని గాని మాటలు వినిందనుకో, ఈ ఇంట్లో కూడా ఉండకుండా బయటికి పోతుంది. అరే, అసలు నా ఉద్దేశం అది కాదు. అవని పండగకో పబ్బానికో సంతోషంగా ఇంటికొస్తే వారం కాదు, నెల రోజులైనా ఇన్నే పెట్టుకుంటాము. కానీ అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడి వచ్చింది. అయితే ఏంది? రేయ్, పెళ్ళయ్యి అత్తగారింటికి పంపించిన ఆడపిల్ల చుట్టం చూపుగా కాకుండా గొడవ పడి వస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అవునరా, కుటుంబం అన్నాక చాలా గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అదిగాక మేము ఆడపిల్ల తల్లిదండ్రులం. అంతో ఇంతో మనం తగ్గుతే ఏమైతుంది? అవనీకి వాళ్ళకి నచ్చజెప్పి మళ్ళీ అవనీని వాళ్ళ అత్తగారింటికి పంపించాలి. మీ మాటలు వింటుంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. నాకే అర్థం కాక అడుగుతున్నా, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఇంటి ఆడపిల్ల గొడవ పడి పుట్టింటికి వస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారని ఎవరికోసమో అవనిని ఇబ్బంది పెడతారా? ఏ మీరు చెప్పకపోతే అవనికి తెలదా వాళ్ళ అత్తగారింటికి పోవాలి అని? లేకపోతే వాళ్ళ అత్త మామకు తెలదా ఇంటి కోడల్ని తొలుకొని పోవాలి అని? నిజం చెప్పాలంటే జరిగిన దాంట్లో అవని తప్పేం లేదు. ఆ స్వప్న కావాలని నాటకం ఆడిందని చెప్తుంది కదా. ఆమెగారి నాటకం బయట పడే వరకు అవని ఏడిపోదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలి అవని ఏ తప్పు చేసలేదు అని. వాళ్ళంతటా వాళ్ళు మన ఇంటికి రావాలి ఆవిడని తోలుకొని పోవడానికి. అన్నిటికీ మించి అవనిని మెడ పట్టుకొని బయటికి గెంటిన బావ నా చెల్లెలు నిర్దోషి అని తెలిసిన తర్వాత స్వయంగా బావనే వచ్చి అవనికి సారీ చెప్పి తోలుకొని పోవాలి. రే, ఇదంతా జరిగేటప్పుడు ఎన్ని రోజులన్నా గాని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే వరకు అవని ఏడికోదు. మీరు కూడా అవనిని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేయొద్దు. మీ కూతురు మీకు బరువు కావచ్చేమో, కానీ నా చెల్లెలు మాత్రం నాకెప్పుడు బరువు కాదు. వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడి ప్రవర్తన చూస్తుంటే సమస్యంగా పెద్దగా చేసేలాగానే ఉన్నాడు. ఒక రకంగా
వాడు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడే తొందరపడడం ఎందుకు? కొన్ని రోజులు ఆగుదాం. నువ్వు మాత్రం అవనీతో దీని గురించి ఏం మాట్లాడొద్దు. సరేనండి. ఏంది పల్లవి ఇది? ఎంతసేపని ఏడుస్తూనే ఉంటావు? చూడు, చుట్టుముట్టు అందరూ నిన్నే చూస్తున్నారు. చూస్తే చూడండిలే. మొత్తానికి నువ్వు మీ అత్త అనుకున్నది సాధించినారు కదా. నన్ను బ్లాక్మెయిల్ చేసి మరి అమెరికాకి బలవంతంగా తోలుకొని పోతున్నారు. అయ్యో పల్లవి, దీంట్లో నేను చేసిందేం లేదు. మొత్తం అత్తయ్య ప్లానే. అన్ని అబద్ధాలు చెప్పొద్దు. నా ఫ్రెండ్ పెళ్లికి చెన్నైకి పోతున్నామని నువ్వు అబద్ధం చెప్పలేవా నాకి? అది కూడా నేను అత్తయ్య చెప్పు అని చెప్తేనే చెప్పినా. అవును, మీకు నా గురించి, నా ప్రేమ గురించి, మా ప్లాన్ గురించి ఎవరు చెప్పినారు? పల్లవి ఫ్రెండ్స్ చెప్పినారని చెప్తే బాగుండదేమో. ముందరనే ఏడుస్తుంది. మళ్ళీ నిజం చెప్తే ఉన్న బాధ కాస్త ఎక్కువైతుంది. చెప్పబి. ఏమో పల్లవి, నాకు కూడా అత్తయ్య చెప్పేవరకు తెలియదు. మరి అత్తయ్యకి ఎవరు చెప్పినారో ఏమో. ఆమెగారు ముందరనే మహాకిలాడి. ఎట్లో గట్ల నిజం తెలుసుకేంటది. నాకు ఇంకో విషయం చెప్పు. మా అమ్మ నా ఫోన్ కావాలని సింకులో పడేసింది కదూ. అంతేకాకుండా మామయ్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్పింది కూడా అబద్ధమే కదూ. చెప్పబి. అవును పల్లవి, నువ్వు కిరణ్తో ఫోన్ మాట్లాడకూడదు అని అత్తయ్య కావాలని సింకులో పడేసింది నీ ఫోను. నిన్ని మా ఊరికి రప్పియడానికి కావాలని మా నాన్నకి ఆరోగ్యం బాలేనట్టు యాక్ట్ చేసినాడు. మోసం, దగ, కుట్ర అచ్చి మరీ ఇంత దిగజారుతారని అనుకోలేను. అది కూడా మొత్తం అత్తయ్య ప్లానే. నాకేం సంబంధం లేదు. ఇదంతా చూస్తుంటే అమ్మ పక్క ప్లాన్తో చేసింది. పొద్దున చూస్తే చెన్నైకి పోకపోతే నా మీద నీకు ప్రేమ లేనట్టే అనింది. ఇప్పుడు చూస్తే అమెరికాకి పోకపోతే నేను విషం తాగి చేస్తాను బెదిరించింది. మళ్ళీ ముందరనే కలగన్నట్టు ఆ పాయిజన్ బాటిల్ని దగ్గరనే పెట్టుకొని ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అభితో కలిసి సంతోషంగా ఉండలేను. కిరణ్ని పెళ్లి చేసుకుందామంటే అమ్మ చస్తాను బెదిరిస్తుంది. ఎటు పోయిన బాధనే. అందరి మధ్యలో ఫస్ట్ నేను చస్తే దారుండదు. కిరణ్ లేకుండా నా జీవితం ఊహించుకోలేను. ఆ బాధ భరించడం కంటే చావడమే మేలు. ఆడ అమెరికాలో దిక్కులేని చావు చావడం కంటే నా దేశంలో ప్రశాంతంగా చావడమే మేలు. ఫస్ట్ ఈ నుంచి ఎట్లా గట్ట తప్పించుకోవాలి. ఏడికైనా దూరంగా పోయి చావాలి. పల్లవి, నువ్వేం బాధపడొద్దు. నిన్ని కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత నాది. అభి, నేను వాష్రూమ్ పోవాలి. ఇదిగో ఆడ బోర్డుంది. టాయిలెట్స్ ఇటువైపే ఉన్నాయి. సరే అయితే. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.